ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్ట్, రిమాండ్ తరలింపు సిఐ సుధాకర్ రెడ్డి. భారీ వర్షాల వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, ఇతర వస్తువులపై ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. మరమ్మతుల భారం తగ్గించి బీమా వచ్చేలా చర్యలు ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసిన చంద్రబాబు. కోయిలకుంటలో 13 సంవత్సరాలుగా సొంత నిధులతో పెన్షన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాలయాల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భారీ వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, నీట మునగడంతో రిపేరుకు వచ్చిన వాహనాల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరమ్మతుల భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు పలు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో తాజాగా సమావేశమయ్యారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితులకు వాహనాల మరమ్మతులు పెను భారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గించేలా చూడాలన్నారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయిమ్లను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. బ్యాంకుల ప్రతినిధులతోనూ భేటీ అయిన సీఎం వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూల్స్ లో కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాల్ని మంజూరు చేయాలని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో క్లెయిమ్ల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను, కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు నీళ్ళు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, లేదంటే 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ. మొదటి గురువు తల్లి. భావితరాలకు భగవంతుడికి అన్న ఉత్తమ స్థానం గురువుదే. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య జిల్లా నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురు పూజోత్సవం గొప్పదనం గురించి వివరించారు. అటువంటి గొప్ప స్థానం మనకి ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా సమాజం గాని, సంస్కృతి గాని, ప్రతి ఒక్కరు కూడా గురువుగా మనకి ఇచ్చేటటువంటి గౌరవానికి అనుగుణంగా మన ఈ రకమైనటువంటి మార్పులు మన సమాజంలో మనం తీసుకుని వస్తే మీకు కూడా ఖచ్చితంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని కూడా తెలియజేసుకుంటాను. నేను నమ్ముతున్నాను. ఈరోజు టీచర్ వృత్తిలో ఉంటే కేవలం మీకు శాలరీస్ వస్తున్నాయి,
సాలరీస్ వస్తే ఆ స్థానంలో ఉంటుంది. చెప్పినటువంటి విద్యార్థి ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు సంపాదిస్తే దానితో వచ్చేటటువంటి సంతోషం ముందు ఇవన్నీ కూడా ఏమి కూడా లెక్క చేయవు. ఈ అనుభూతి చాలా మంది మీరు అందరూ కూడా పొందుతారు. అటువంటి మన ప్రాంతం తాలూకు పేరు నిలబెట్టాలి. ఆ వ్యక్తిత్వంతో మనమందరం కూడా మన పిల్లల్ని తయారు చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పడింది. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో మార్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మీ అందరికీ కూడా ఇచ్చేటటువంటి మరో మాట, ఆయన ఒక నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పాదయాత్ర చేసుకుంటూ అందరినీ కూడా కలుసుకొని అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి ఈ రోజు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న మంచి చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇస్తూ ఉండాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి విద్యాశాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ ఉపాధ్యాయ దివస్ మన అంబేద్కర్ ఆడిటోరియం శ్రీకాకుళం జిల్లాలో జిల్లా స్థాయి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడికి రావడం జరిగింది. సార్తో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు, అలాగే విజయనగరం ఎంపీ గారు కూడా ఇక్కడ వచ్చారు. చాలా మంచిగా ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సందేశం మన మన గురూస్, మన టీచర్స్కి ఈరోజు చాలా మంచిగా మనం వాళ్ళకి సత్కరించాము. మనం ఇది కాకుండా ఏదైనా వాళ్ళ నుంచి ఇష్యూస్ ఉంటే కూడా అది కూడా మనం తీసుకుంటాం. జిల్లా నుంచి మన ప్రభుత్వం ఆదేశం వరకు మరి ఒకసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. సబ్బవరం మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న ఉత్సవ కమిటీ వారు నిబంధన పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సబ్బవరం సిఐ పిన్నింటి రమణ తెలియపరిచారు. గురువారం సిఐ పిన్నింటి రమణ మీడియాతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీసు వారి అనుమతులు విధిగా తీసుకోవాలన్నారు. పోలీసు వారి నిబంధన పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు ఆన్లైన్ ద్వారా గానీ నేరుగా పోలీస్ స్టేషన్లో గానీ పొందాలని తెలిపారు. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు, గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాషెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా, మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా, పద్ధతిగా, లీగల్గా, చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున, సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉత్సవాల సందర్భంగా చాలామంది ఆన్లైన్లో, ఇప్పుడు పోర్టల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పర్ డేకి ఒక రోజుకి 135 రూపాయల చొప్పున కట్టాల్సి వస్తుంది. అలాగే కట్టండి. లేదా మీకు అది తెలియకపోయినట్లయితే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే, మీరు చలానా తీసుకొని వచ్చినట్లయితే ఆఫ్లైన్లో కూడా మేము తీసుకొని డిఎస్పీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీకు మైక్ పర్మిషన్లు అన్నీ కూడా డిఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇన్ టైం ఎవరైనా పక్కవారికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఆనందంగా జరుపుకునేటట్టు, పక్కవారి ఇబ్బంది లేకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లౌడ్ స్పీకర్లు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెద్ద సౌండ్ స్పీకర్లు తీసుకొచ్చి అందరికీ నాయిస్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదే రకంగా
మీరు ఎన్ని రోజులు గణేష్ ఉంచుకుంటారు, ఎన్ని రోజులు ఆ మండపాన్ని మీరు గణేష్ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, అంటే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది కూడా పోలీసులు మాకు తెలియపరచాల్సిందిగా. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం తుఫాను ప్రభావంతో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడ నగర లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా మేమున్నామంటూ పెదపూడి మండలం పెద్దాడ గ్రామ ప్రజలు వారి ఉదారత చాటుకున్నారు. స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఒకటిగా చేరి వరద ప్రభావిత ప్రాంతాలకు అల్పాహారం మరియు నిత్యావసర వస్తువులను జిల్లా కలెక్టర్ మరియు అధికార యంత్రాంగం ద్వారా విజయవాడలో లోతట్టు ప్రాంత పునరావాస ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజులుగా ముంచెత్తినటువంటి విజయవాడ వరదల నిమిత్తం అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పెద్దాడ గ్రామం పెదపూడి మండలం పెద్దాడ గ్రామం వాస్తవ్యులు కుమార్ ప్రియం సొసైటీ ప్రెసిడెంట్ యాలగడ్డ సత్యబాబు గారు, అలాగే పెద్దాడ గ్రామ కమిటీ, అలాగే మరియు పెద్దాడ గ్రామ ప్రజలందరి సమక్షంలోనే ఈ రోజున 5,000 పొట్లాలు ఆహార పొట్లాలు విజయవాడ సహాయార్థుల కోసం పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి గ్రామంలోనే సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులకి మా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారిపూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగించడం అమానుషమని, పథకాలు పెడుచున పెట్టి హౌస్ అరెస్టుల పర్యం కొనసాగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్వారంపూడిలో పోలీసుల సమక్షంలో దళితులు గత రాత్రి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని, దాన్ని కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ పంపించి దళితులపై లాఠీచార్జ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని, ఆ ప్రదేశంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దళితులకు జరిగిన అన్యాయంపై తాను వెళ్లే ప్రయత్నం చేస్తున్నందున తనను హౌస్ అరెస్ట్ చేయడం దౌర్జన్యమన్నారు. దళితులెవరూ నిరసన తెలపకుండా ద్వారపూర్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారని, మార్గ మధ్యంలో కడియం, రాజనగరం, వేమగిరి, ఆనపర్తి, మండపేట పలుచోట్ల నుండి నిరసనకారులు ద్వారపూడి రాకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వంగవీటి మోహన్ రంగ అంటే మాకు అభిమానమేనని, ఆ విగ్రహాన్ని పెట్టేందుకు అంబేద్కర్ విగ్రహం తొలగించడం సబబు కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 నెలలు అయిందని, ఇప్పటి వరకు పెన్షన్లు, అన్న క్యాంటీన్లు మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చి మిగిలిన హామీలను తుంగలోకి తొక్కారని ఎద్దేవా చేశారు. నిరసన తెలుపుకునే హక్కు ప్రతి మానవునికి ఉందని గతం గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. మాట తప్పారు. ప్రజాస్వామ్యయుత పాలన చేస్తానన్నారు. ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో. ఎవరన్నా నిరసన తెలపచ్చు. ఇక ముందు ఇంతకు ముందులాగా హౌస్ అరెస్టులు అవి చేయం. ఎవరైనా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపొచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది. జస్ట్ 2 నెలలు అయింది. 3 నెలలు అవలే. 2 నెలల్లోనే ఆయన పథకాలు, ఒక పెన్షన్లు, అన్న క్యాంటీన్లు తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు. కానీ హౌస్ అరెస్టుల పర్వం మొదలుపెట్టేశారు. ఈ రోజున హౌస్ అరెస్టు ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు. ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో 3 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. 3 రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. పోలీసులు ఎదురుగుండానే పెట్టారు. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ చార్జీ చేసి ఇళ్ల వరకు, పేటల వరకు తరుముకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీ చార్జీ చేసి పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ప్రారంభించారు. ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజు మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. జెడ్+ కేటగిరీలో ఉన్న వ్యక్తి జేసీబీల మీద ప్రయాణాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది పెద్దలు ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం చేస్తున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఘోరమైన తీర్పునిచ్చారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు
మాట్లాడుతున్నారని నల్లమిల్లి సోము మాట్లాడారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఘోరమైన తీర్పునిచ్చారు, ఇంకా అధికారంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని నల్లమిల్లి సోము మాట్లాడారు. ప్లానింగ్ చేశాను. నా మండలంలో 3,000 4,000 సభ్యత్వం అనే రిపోర్ట్ చెప్పే విధంగా మనం ప్రిపేర్ కావాలి. ఆ దృష్ట్యా ఈరోజు 5, 6, 7, 8 నాటికి మనం మండలాల్లో సభ్యత్వానికి ప్లానింగ్ కాదు, మండలంలో 50 మంది చేత మనం ఎంత సభ్యత్వం చేయిద్దాం అనేటువంటి సంకల్పాన్ని ప్రతి వ్యక్తి తీసుకుంటారని ఆ విధమైన భావంతో నేను రాజకీయ అంశాలను ఎక్కువగా మాట్లాడిన రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. రాష్ట్ర పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ పెద్ద వయసులో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అక్కడ పడుతున్నటువంటి శ్రమ, ఆ బుడమేరు, వాటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా, ఇది 2005లో జరిగింది. నీలం సంజీవరెడ్డి గారు దీనికి 50 లక్షలు శాంక్షన్ చేశారు బుడమేరుకి. అసలు ఈ ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి, హైడ్రా యొక్క జీవో ఎందుకు వచ్చింది, ఈ భూ ఆక్రమణలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా కొల్లేరుకు సంబంధించినటువంటి కిలోమీటర్ల ప్రాంతాన్ని భూ బకాసురులు ఏ విధంగా ఆక్రమించారు, ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు కావాలి. మనం అలాంటి శాశ్వతమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా మనం ఈ సమావేశం నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యం కారణంగా మనం వాయిదా వేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 2వ తేదీన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది సభ్యులు కలిగిన పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయం. మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కలపడం ద్వారా కానీ ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి గత 15 ఏళ్లుగా స్థానిక పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకర్రావు తెలిపారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీకి పుర ప్రముఖులు, వాద్యాన్యులు, పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తున్నారని తెలిపారు. పుష్కర్ ఘాట్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని గుర్తు చేశారు. భారీ లడ్డు గణపతి పెట్టినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందన్నారు. ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహాన్ని 7వ తేదీ ఉదయం 9:54 ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాకచల కృష్ణ, ఆడప అనిల్, శ్రీకన్య భాను, ఇసుకపల్లి శ్రీనివాస్, దుర్వాసుల సత్యనారాయణ, వక్కపాటి మురళి, బర్ల సీతారత్నం, నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు అయింది. నా భర్త జక్కపూడి రామ్మోహన్ గారు వ్యవస్థాపకులుగా ఈ రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 15 సంవత్సరాలుగా గణేశోత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఇక్కడ గణనాథుని పుష్కరఘాట్లో కొలువుదెత్తడం, ప్రతి సంవత్సరం గణనాథునికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అది మీకు కూడా అందరికీ తెలుసు. మృదంగ గణపతితో మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు గత 15 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి దాతల సహకారంతో పెద్దలు అయ్యప్ప స్వామి గుడి ట్రస్టులైన శంకరరావు గారు, యశ్వరావు గారు,
సుబ్బారావు గారు, హనుమంతరావు గారు, వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్న కుమారస్వామి ఒప్పుకోవడం జరుగుతుంది. మంత్రాన్ని పరమేశ్వరుడికే బోధించినటువంటి పుత్ర ఆధిపత్యాన్ని అంగీకరించడం జరుగుతుంది. అంచేత ఇవాళ ఇక్కడ రూపాన్ని అదేవిధంగా సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గణపతి మధ్యగా అటు కృష్ణుడు విజయవాడలో పరిస్థితులు ఏంటన్నది బుడమనేరు పొంగటం వల్ల అకాల వర్షాలు కానీ, వరదలు కానీ, ప్రకృతి విపత్యాలు కానీ, కరోనా వంటి ఇదివరకు గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో కరోనా వచ్చి, అంతేకాకుండా ఒక డెంగ్యూ ఫీవర్స్ తోటి జగన్మోహన్ విజయలక్ష్మి గారు, మిగతా సోదరులు సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం పుష్కర ఘాట్లో బ్రహ్మాండంగా మొత్తం మీద జిల్లాలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా వినాయకుడికి పుష్కర ఘాట్లో మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నాణేళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది. ఒకసారి గరికతో జరిగింది, ఒకసారి పెన్నలతో జరిగింది. అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జక్కమూడి రామ్మోహన్ గారు తనయులు, వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి, ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు, కమిటీ వాళ్ళు కూడా డబ్బుతో భవిష్యత్తుగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగాయి. గురు పూజోత్సవ వేడుకల్లో పూర్వపు విద్యార్థిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న డాక్టర్ కుమారి శ్రీవత్సల శర్మను సత్కరించారు. గురువారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ కుమారి శ్రీవత్సల శర్మకి శాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం నిజంగా మరి డెవలప్ అయినట్టు ఆ పరిస్థితి భారతదేశానికి రావాలని చెప్పి ఇవాళ టీచర్స్ డే రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈవేళ శ్రీవత్సల శర్మ ఈ పాప మా స్కూల్లోనే డిగ్రీ చదివింది. వాళ్ళ మదర్ కూడా చాలాసార్లు ఇంటర్ డిగ్రీ 2 కూడా ఈ స్కూల్లోనే చదివారు. వాళ్ళ మదర్ కూడా చాలాసార్లు నన్ను కలిశారు. అండ్ పాపగా అక్కడికి వెళ్తున్నారు ప్రోగ్రామ్, ఇక్కడికి వెళ్తే అమ్మాయి బాగా ఇంట్రెస్ట్ అయిన దానికి బాగా ఎంకరేజ్ చేయండి అమ్మా, మా సహకారం కూడా ఉంటుందని చెప్పి చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఆ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడం అంటే చాలా గ్రేట్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా రాష్ట్రపతి గారు మరి ఆ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే నన్నయ్య విశ్వవిద్యాలయంలో కూడా అక్కడ ముత్యాల నాయుడు గారు వీసీగా ఉన్నప్పుడు ఒక పాట రాశారు విశ్వవిద్యాలయం మీద. ఆ పాటకి పాపే డాన్స్ చేశారు. దీనికి ఆల్ ఇండియా వైడ్ అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే ఆ పాట 20 నిమిషాలు ఉంటుంది. సాధారణంగా ఆ యూనివర్సిటీకి సంబంధించిన పాట అంటే 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు చెప్పే పాట. ఆ 20 నిమిషాలు కూడా పాప అద్భుతంగా డాన్స్ అయితే అప్పుడు ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా మెచ్చుకోవడం, యాప్సీ చైర్మన్ కూడా వచ్చాడు, ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది. అలాగే మరి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేస్తున్నారు ఆ పాప. అలాగే 1000 ప్రోగ్రాంలు ఇచ్చింది పాప. అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5th మనం గురు పూజోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకు ఒక గర్వకారణం ఏంటంటే ఆయన మన ఆర్ట్స్ కళాశాలలో కూడా 2 years వర్క్ చేశారు, సో టీచర్గా. సో మనం రాజమండ్రిలో పుట్టినందుకు చాలా గర్వించాలి. ఆయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సో ఆయన ఫిలాసఫీ చూస్ చేసుకున్నారు. డిగ్రీలో ఫిలాసఫీ ఎందుకు చూస్ చేసుకున్నారంటే వాళ్ళ కజిన్ ఒక అతను ఫిలాసఫీ చదివారని ఆయన చూస్ చేసుకున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ అని కాదు. ఎందుకు వాళ్ళ కజిన్ చదివారని చూస్ చేసుకున్నారంటే
ఆయన పుస్తకాలు ఈయనకు ఉపయోగపడతాయని. చూసారా ఎంత ఆలోచన, ఆయన పుస్తకాలు ఈయనకు ఉపయోగపడతాయని ఈయన దగ్గర కొనుక్కు. నంద్యాల జిల్లాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల్ని అరెస్టు చేసినట్లు, వారి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు మాంటోన్ సీఐ సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో గంజాయిపై దాడులు నిర్వహించడం జరిగిందని, ఎస్పీ సహకారంతో రాత్రిపూట గస్తీ కూడా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపట్టారన్నారు. దాడుల్లో ఠాణా పరిధిలో 2.25 కిలోల గంజాయి పట్టుకుని 4గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎక్కువగా గంజాయిని కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా వాడుతున్నారని, తల్లిదండ్రులు కనీసం మీ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాలని, పట్టణంలో గంజాయి సరఫరా చేస్తారని, వాటిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారు, డీజీపీ గారు, నంద్యాల ఎస్పీ సార్ ఆదిరాజ్ సింగ్ రాణా సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల డిఎస్పీ యుగంధర్ బాబు సార్ ఆధ్వర్యంలో నేను నంద్యాల నేను తర్వాత సిసిఎస్సి సురేష్ సార్ అందరం కలిసి గంజాయి మీద దాడులు నిర్వహించినాం. దాడుల్లో పట్టణానికి చెందిన 6 మంది వ్యక్తులు దొరికినారు. వాళ్ళ స్వాధీనంలో నుండి దాదాపు 3 కేజీల గంజాయి, ఒక బైక్ సీజ్ చేసినాం. వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేసినాము. విచారణలో తెలిసింది ఏంటంటే, ఈ ఓకులంతా గంజాయికి బానిసయ్యి తర్వాత వ్యాపారం చేయడం ఉద్దేశంతో విశాఖపట్నము మరియు అరకు నుండి బల్క్గా తెచ్చుకొని ఇక్కడ 100 గ్రామ్స్ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వాటిని కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత యువకులకి అమ్ముతున్నారని తెలిసింది. రాబడిన సమాచారం మేరకు మేము రైడ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేశాము. తర్వాత పట్టణంలో ఎవరైనా గంజాయి అక్రమ రవాణా పాల్పడినా, అమ్మినా, వినియోగించినా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా పీడీ యాక్ట్లు వాళ్ళ మీద పెట్టడమే కాకుండా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉంచుతాం. మా పోలీస్ తరఫున మా అప్పీల్ ఏమంటే, యువకులకి కోయిలకుంటలో 13 సంవత్సరాలుగా సొంత నిధులతో పెన్షన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి 2011 సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పల్లె నరసింహారెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మాయలూరు ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ను సన్మానించిన పల్లె నరసింహారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే మంచి మనసున్న వ్యక్తి షరీఫ్ను సన్మానించడం ఆనందంగా ఉందని, అనంతరం భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ ప్రజల్ని ఆదుకోవాలని పల్లె నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ వంతుగా సహాయం విజయవాడ వరద బాధితులకు అందజేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. అలాగే సొంత నిధులతో వృద్ధులు, వికలాంగులకు, అనాథులు, వితంతులకు, మానసిక రోగులకు ఒక్కొక్కరికి 100 ప్రకారం 150 మందికి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నానని, పేదలకు, ఇతరులకు సహాయం చేస్తే తనకు తాను సహాయం చేసుకున్నట్టేనని అన్నారు. ఓకేమా అందరికీ నమస్కారం అమ్మా. ముఖ్యంగా ఈరోజు పల్లె నరసింహారెడ్డి సార్ గారు, నేను ఆయన అభిమానిని న్యాయంగా అయితే ఫస్ట్ నుంచి సార్ అంటే నేను ఎప్పుడు ఈ మిమ్మల్ని ఫోటోలో చూస్తున్నాను, ఫేస్బుక్లో చూస్తున్నాను, కానీ ఈరోజు ఇంతమందిని చూడడం నిజంగా ఇంతమందికి చేయడం చాలా అదృష్టవంతుడు సార్. లెక్కకు అందరికీ ఆదర్శప్రాయణీయుడైన ఈ విధంగా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఖర్చు పెట్టే వాళ్ళు 10 మందికి సేవ చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల్ని అరెస్ట్, రిమాండ్ తరలింపు, సిఐ సుధాకర్ రెడ్డి. భారీ వర్షాల వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, ఇతర వస్తువులపై ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. మరమ్మతుల భారం తగ్గించి బీమా వచ్చేలా చర్యలు ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసిన చంద్రబాబు.
కోయిలకుంటలో 13 సంవత్సరాలుగా సొంత నిధులతో పెన్షన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాలయాల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.